Hi students, today 3rd BSc 5th semester 5th paper amma ee roju manam cheppukovalsinde. My topic name is coordination compounds anamata. Coordination compounds ఏ విధంగా ఉంటాయి దాని గురించి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం అన్నమాట. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఏముంటాయంటే మెటల్, నెక్స్ట్ లైగాన్, నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్, నెక్స్ట్ చార్జెస్ అండ్ అయోనైజేషన్ స్పియర్ ఆర్ కౌంటర్ అయాన్. చూడం ఇక్కడ ఉండేది ఏంటంటే మనకి మెటల్, నెక్స్ట్ ఇక్కడ లైగాన్, నెక్స్ట్ ఇక్కడ అయోనైజేషన్ స్పియర్, దీన్ని కోఆర్డినేషన్ స్పియర్ అంటారు అన్నమాట. స్క్వేర్ బ్రాకెట్తో డినోట్ చేయడం జరుగుతుంది. దీన్ని కోఆర్డినేషన్ స్పియర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ మనం మెటల్ కనుక తీసుకున్నట్లయితే ఏమి యూజ్ చేస్తారు ఇక్కడ కాంప్లెక్స్ కాంపౌండ్స్లు అంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ ముఖ్యంగా మెటల్స్తో ఫామ్ అవుతాయి. డి బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట. డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మెటల్స్గా ఫామ్ అవుతుంది. ఐరన్, నికెల్, కాపర్ ఎట్సెట్రా. కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవ్వాలంటే మనకి వేకెంట్ డి ఆర్బిటాల్ ఉండాలన్నమాట. కంపల్సరీ మనకి వేకెంట్ డి ఆర్బిటాల్ అనేది ఉన్నప్పుడు మాత్రమే కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మనం లైగాండ్ అంటే ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ టు ద సెంట్రల్ మెటల్ అయాన్ ఇన్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ లైగాండ్. లైగాండ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి మెటల్ తోటి కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది అనమాట. కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ అంటే ఏంటి? ఒక ఎలిమెంట్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది, మరొక ఎలిమెంట్ ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ లైగాండ్ అనేది ఎలక్ట్రాన్ పేరుని డొనేట్ చేస్తుంది, ఇక్కడ మెటల్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ మనకి మెటల్ ఏం చెప్పాం, ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేది వేకెంట్ డి ఆర్బిటాల్ కనుక ఉన్నట్లయితే మనకి అక్కడ వాటిని కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనేది ఈజీగా ఫామ్ చేస్తుందని చెప్పాను అనమాట. లైగాండ్స్లో వచ్చేలకు మనకి ఫస్ట్ వన్ మోనోడెంటేట్ లైగాండ్స్. ఇట్ గివ్స్ వన్ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్. ఒకే ఒక కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ కనుక ఫామ్ చేసినట్లయితే మోనోడెంటేట్ లైగాండ్స్ అంటారు అన్నమాట. ఇక్కడ మన ఎగ్జాంపుల్ Cl-, OH-, Cn- ఎట్సెట్రా అన్నమాట. ఇవన్నీ ఒకే ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని సెంట్రల్ మెటల్ అయాన్కి డొనేట్ చేస్తాయి. అందువల్ల వీటిని మనం మోనోడెంటేట్ లైగాండ్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ బైడెంటేట్ లైగాండ్స్కి ఎగ్జాంపుల్ మనం ఇథిలీన్ డైఅమైన్ ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ వన్ పెయిర్ ఉంది నైట్రోజన్ దగ్గర, ఇక్కడ ఒక లోన్ పెయిర్ ఉండడం జరిగిందనమాట. ఇవి 2 పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్కి డొనేట్ చేయడం జరుగుతుంది. దాన్ని బైడెంటేట్ లైగాండ్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. పాలీడెంటేట్ లైగాండ్స్ అంటే 2 or more కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్స్ విత్ మెటల్తో కనుక 2 అంతకన్నా ఎక్కువ కనుక ఏర్పడినట్లయితే దాన్ని మన పాలీబెంటేట్ లైగాండ్స్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఈడిటిఏలో మనకి పాలీబెంటేట్ లైగాండ్స్ అనేవి ఏర్పడతాయి. అంటే కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్స్ అనేవి ఎక్కువగా ఏర్పడతూ ఉంటాయి అన్నమాట. చూడడం లైగాండ్ అంటే ఏంది? పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ టు ద సెంట్రల్ మెటల్ అయాన్ ఇన్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్. ఓన్లీ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ అనేది లైగాండ్ అనేది మెటల్తో కనుక ఏర్పడితే దాన్ని మనం లైగాండ్. ఎట్లా ఉంటుందంటే అది లైగాండ్ అనేది మెటల్కి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. దీంట్లో వచ్చేలకు మోనోడెంటేట్ లైగాండ్స్ అంటే ఓన్లీ 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ టు ద సెంట్రల్ మెటల్ అయాన్ ఇన్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్. చూడండి, ఇక్కడ మనకి ఇది డొనేట్ చేస్తుంది, ఇది సింగిల్ పెయిర్ డొనేట్ చేస్తుంది కాబట్టి మోనో, లేకపోతే యూనిడెంటేట్ లైగాండ్స్ అని కూడా పిలవచ్చు. బైడెంటేట్ లైగాండ్స్ అంటే ఇట్ గివ్స్
2 కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్స్ అంటే 2 pairs డొనేట్ చేస్తాయి. లైగాండ్ అనేది మెటల్కి 2 pairs డొనేట్ చేస్తే బైడెంటేట్ లైగాండ్స్ అనే పేరుతో వెళ్ళాడు. పాలిడెంటేట్ లైగాండ్స్ అంటే 2 or more కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్స్, 2 అంతకన్నా ఎక్కువ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్స్ అనే సెంట్రల్ మెటల్తో కనుక లింకప్ అయి ఉంటే దానికి మనం ఎగ్జాంపుల్గా EDTA తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి లైగాండ్ తర్వాత ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్ అంటే అర్థం ఏంటంటేనమ్మా టోటల్ నెంబర్ ఆఫ్ లైగాండ్స్ ప్రెజెంట్ ఇన్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్. ఒక కాంప్లెక్స్ కాంపౌండ్లో కోఆర్డినేషన్ స్పియర్ ఎన్నైతే లోపల లైగాండ్స్ ఉంటాయో కౌంట్ చేస్తే వచ్చేటువంటి నెంబర్నే మనం కోఆర్డినేషన్ నెంబర్ అంటారు అన్నమాట. చూడండి ఇక్కడ లోపల కనుక మనం చూస్తే ఇక్కడ n అనేది ఉంది. మనం కోఆర్డినేషన్ నెంబర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1. ఇక్కడ ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ తీసుకోవడం జరిగింది. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే స్క్వేర్ బ్రాకెట్ లోపల ఇక్కడ 6 ఉండడం జరిగింది. దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ వచ్చాక 6 అన్నమాట. ఇది కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ NiCO4 ఇది వచ్చాక కోఆర్డినేషన్ నెంబర్ 4. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ లైగాండ్స్ ఎన్ని ఉన్నాయి అంటేనమ్మా 4 ఉన్నాయి. CO అనేది న్యూట్రల్ లైగాండ్ అనమాట. అంటే లైగాండ్స్ వచ్చాక నెగిటివ్ లైగాండ్స్ ఉంటాయి, న్యూట్రల్ లైగాండ్స్ ఉంటాయి, పాజిటివ్ లైగాండ్స్ కూడా ఉండడం జరుగుతుంది అన్నమాట. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంది టోటల్ నెంబర్ ఆఫ్ లైగాండ్స్ ప్రెజెంట్ ఇన్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్. ఎన్నైతే లైగాండ్స్ అనే కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఉండడం జరుగుతుందో వాటిని మనం కోఆర్డినేషన్ నెంబర్గా తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత కోఆర్డినేషన్ స్పియర్. అసలు కోఆర్డినేషన్ స్పియర్ అంటే ఏంటి? కోఆర్డినేషన్ స్పియర్ అంటే అర్థం ఏంటంటేనమ్మా ఈ స్క్వేర్ బ్రాకెట్నే మనం కోఆర్డినేషన్ స్పియర్ అంటారు. ఈ కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఏముంటాయి? ద సెంట్రల్ మెటల్ యాటమ్ అండ్ లైగాండ్స్ ఆర్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు ఏ కపుల్ ఆఫ్ కలెక్టివ్లీ టర్మ్డ్ యాజ్ కోఆర్డినేషన్ స్పియర్. ఇక్కడ ఒక కపుల్ లాగా ఉంటాయి అన్నమాట. ఏమంటే ఇక్కడ మెటల్ అండ్ లైగాండ్ అనేది ఒక కపుల్ లాగా ఉండడం జరుగుతుంది. దాన్ని మనం కోఆర్డినేషన్ స్పియర్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. చూడండి కోఆర్డినేషన్ స్పియర్ అంటే ఏమేమి ఉంటాయంటే లోపల ఇక్కడ లోపల ఆ విధంగా ఉంటాయి అన్నమాట. కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఆ విధంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఆక్సిడేషన్ స్టేట్. చూడమ్మా నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆక్సిడేషన్ నెంబర్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఆక్సిడేషన్ నెంబర్. ఎలక్ట్రిక్ ఛార్జ్ on the central metal ion in a complex compound is called oxidation number. కాంప్లెక్స్ కాంపౌండ్స్కి ఆక్సిడేషన్ స్టేట్, ఆక్సిడేషన్ నెంబర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేద్దామో చూడండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. FeCN6 పైన ఛార్జ్ -4. ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ క్యాలిక్యులేట్ చేయాలంటే తెలియదు కాబట్టి మనం X అనుకోండి. సైనైడ్కి -1 ఛార్జ్ ఉంటుంది. పైన ఛార్జ్ వచ్చేలా స్క్వేర్ బ్రాకెట్ పైన 4 ఉందన్నమాట. అప్పుడు X = 6 - 4 X = 2 అనమాట. ఇక్కడ ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే 2 అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. NiCO4 దీనికి నికెల్ని X అనుకోండి అమ్మా. ఇక్కడ నికెల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయాలి. 4 కోఆర్డినేషన్ నెంబర్. ఇక్కడ కార్బనైల్ అంటే 0 న్యూట్రల్ లైగాండ్. నెక్స్ట్ ఇక్కడ 0 × 0 0 అనమాట. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చాక 0 అనమాట. ఈ విధంగా మనం కాంప్లెక్స్ కాంపౌండ్స్కి ఆక్సిడేషన్ స్టేట్ అనేది కనుక్కోవచ్చు అనమాట. చూడండి ఒకసారి కాంప్లెక్స్ కాంపౌండ్లో ఏమేమి ఉంటాయంటే మనకి కాంప్లెక్స్ కాంపౌండ్స్లో మెటల్, లైగాండ్, కోఆర్డినేషన్ స్పియర్,
కోఆర్డినేషన్ నెంబర్, కోఆర్డినేషన్ స్పియర్ అండ్ కౌంటర్ అయాన్ ఆర్ అయోనైజేషన్ స్పియర్ అనమాట. అవుట్ సైడ్ ఉంటే అయోనైజేషన్ స్పియర్ ఆర్ కౌంటర్ అయాన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఫస్ట్ మనకి దీంట్లో మెటల్, ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ముఖ్యంగా ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే వేకెంట్ డి ఆర్బిటాల్ అనేది కంపల్సరీ ఉండాలి. వేకెంట్ డి ఆర్బిటాల్ ఉన్నప్పుడు మాత్రమే లైగాండ్ అనేది ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసుకునేటువంటి కెపాసిటీ డి బ్లాక్ ఎలిమెంట్స్కి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం చూసినట్టయితే లైగాండ్ అంటే ఏంది? ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ టు ద సెంట్రల్ మెటల్ అయాన్ ఇన్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్. ఒక జతని గనక డి బ్లాక్లో ఉన్నటువంటి మూలకానికి ఒక మెటల్ గనక ఒక జతను డొనేట్ చేస్తే రెండింటి మధ్యలో కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ ఫామ్ అయితే దాన్ని మనం ఇక్కడ లైగాండ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లైగాండ్స్లో వచ్చాక 3 టైప్స్ ఉన్నాయి. మోనోడెంటేట్ లైగాండ్స్, బైడెంటేట్ లైగాండ్స్, పాలీడెంటేట్ లైగాండ్స్. ఇట్ గివ్స్ 1 కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్. ఒకే ఒక కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ కనుక ఏర్పరిచినట్లయితే దాన్ని మోనోబెంటేట్ లైగాండ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ క్లోరిన్, ఫ్లోరిన్ ఎట్సెట్రా. బైడెంటేట్ లైగాండ్ ఇట్ గివ్స్ 2 కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్స్. 2 కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్స్ కనుక ఫామ్ చేసినట్టయితే బైడెంటేట్ లైగాండ్. పాలీడెంటేట్ లైగాండ్స్ అంటే మోర్ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్స్. ఎక్కువ కనుక కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్స్ అనే మెటల్తో కనుక ఏర్పడినట్లయితే మనం వాటిని పాలీడెంటేట్ లైగాండ్స్గా పిలుచుకోవచ్చు అన్నమాట. తర్వాత కోఆర్డినేషన్ నెంబర్, టోటల్ నెంబర్ ఆఫ్ లైగాండ్స్ ప్రెజెంట్ ఇన్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్. ఈ కోఆర్డినేషన్ స్పియర్ లోపల లైగాండ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేస్తే వచ్చేటువంటి నెంబర్నే కోఆర్డినేషన్ నెంబర్ అని చెప్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. ఇక్కడ కోఆర్డినేషన్ స్పియర్ లోపల అమోనియా అనేది 6 ఉంది కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 6 అనమాట. ఇక్కడ నికెల్ కార్బనైట్ గ్రూప్ ఉంది, ఇక్కడ 4 అనే నెంబర్ ఉంది. దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 4 అనమాట. ఆ విధంగా మనం కోఆర్డినేషన్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేయవచ్చును. దీన్ని కోఆర్డినేషన్ స్పియర్ అనే పేరుతో పిలవడం. కోఆర్డినేషన్ స్పియర్ అంటే ఏంటి? కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఏముంటుంది? మెటల్ యాటమ్ అండ్ లైగాండ్ ఒక కపుల్ లాగా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఉంటాయి కోఆర్డినేషన్ స్పియర్లో. నెక్స్ట్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ ఆక్సిడేషన్ నెంబర్. చార్జ్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ అయాన్ ఇన్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్ నెంబర్. ఇక్కడ ఈ సెంట్రల్ మెటల్కి మనం ఆక్సిడేషన్ స్టేట్ని కనుక్కోవడాన్ని మనం ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది అనమాట. ఇదిగో ఇక్కడ ఎగ్జాంపుల్ FeCN6-4కి ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తే ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేటు 2 రావడం జరిగింది అనమాట. ఇక్కడ నికెల్ కార్బనైడ్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే 0 రావడం జరిగిందనమాట. చూసారుగా స్టూడెంట్స్, ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్లాస్లో మనం వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే.